టాలీవుడ్కు జగన్ చేసిన అన్యాయం అంటే వినిపించే ఆరోపణ ఒక్కటే. ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించేశారు. అది కేవలం పవన్ కళ్యాణ్ మీద కోపంతో చేశారు అనేది. కానీ దానివల్ల మంచే జరిగిందని వాదించేవారు కూడా టాలీవుడ్లో ఉన్నారు. సినిమా థియేటర్ టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం వల్లనే నైజాంలో థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా ఉంది. తక్కువ రేట్లతో కూడా ఉత్తరాంధ్ర లాంటి ఏరియాల్లో మంచి కలెక్షన్లు నమోదవుతున్నాయి. మరోపక్క ఈ తక్కువ రేట్లతో కూడా కృష్ణా వెస్ట్ లాంటి ప్రాంతాల్లో సరైన ఫుట్ఫాల్ నమోదు కావడం లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఆంధ్రలో ఇండస్ట్రీతో చాలా సన్నిహిత సంబంధాలున్న చంద్రబాబు సీఎం అయ్యారు. థియేటర్ టికెట్ల రేట్లు పెంచమని ఇండస్ట్రీ పెద్దలు అడుగుతారా? అలా అడిగితే గతంలో ఉండే రేట్ల మేరకు మళ్ళీ సవరిస్తారా, లేక అంతకన్నా పెంచుతారా? లేదు ఇలాగే ఉంచమని చెప్పి పెద్ద సినిమాలకు పెద్ద రేట్లు తీసుకుంటారా? కొత్త ప్రభుత్వం వచ్చాక ముందుగా వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా నిర్మాత తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమాని అశ్వినీ దత్. ఆయన ఏ మేరకు రేట్లు ఇవ్వమంటే ఆ మేరకు ఇస్తారు చంద్రబాబు, అందులో సందేహం లేదు. పైగా ఆ సినిమా ఆంధ్ర ఏరియాకు 90 కోట్ల మేరకు అడ్వాన్సుల మీద ఇచ్చారు. అందువల్ల అశ్వినీ దత్కి ఈ రికవరీ చాలా ముఖ్యం. సినిమాకు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకుని తొలి వారంలోనే మ్యాక్సిమం రాబట్టుకోవడానికి స్పెషల్ రేట్లు, స్పెషల్ షోలు అడగవచ్చు. అంతవరకు పర్వాలేదు. అలా కాకుండా రెగ్యులర్ రేట్లు పెంచమని టాలీవుడ్ అడిగితే అది ఇబ్బందులకే దారితీస్తుంది. ఎందుకంటే ఎంత హడావిడి చేసినా ఇప్పటికే ఏ సినిమాకు కూడా సరైన ఓపెనింగ్ పడటం లేదు. ఇక రేట్లు పెంచితే మరింత కష్టం అవుతుంది. మరి అయినా కూడా పెంచమని అడిగే ధైర్యం టాలీవుడ్ చేస్తుందా ఏమో చూడాలి.